ఉన్నప్పుడు అంత కనిపించలేదు. ఇప్పుడున్న వర్కులు కూడా నడవట్లేదు. పబ్లిక్లో మొత్తం బ్యాడ్ టాక్ ఉంది కాంగ్రెస్ది. టీఆర్ఎస్ ఒక్కటే మంచిగా ఉంది, అది మెయిన్. సో మరి ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చి ఆల్రెడీ గోపీనాథ్ గారి వైఫ్ ని ప్రకటిస్తుంది బీఆర్ఎస్ నుంచి మేడం. సో కాంగ్రెస్ బీజేపీ ఎవరిని ప్రకటించాలనే సందిగ్ధంతో మేడం సో ఎవరికి ఓటేసే పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలు? మాక్సిమం అయితే బీఆర్ఎస్కే ఉంది మేడం. కాంగ్రెస్ కదా చాలా తక్కువ ఉంది. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ చేసింది ఛానల్. ప్రస్తుతానికి అయితే మన లేబర్లు కానీ పనులు కానీ చాలా వరకు బీఆర్ఎస్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ ఏం ఇప్పుడు వర్కులు ఏం లేవు. ఖాళీ కూర్చోవడమే, ఇంట్లో కూర్చోవడమే, పని చేసుకోవడమే. లేబర్లు కూడా సెక్యూరిటీ డ్యూటీలు చేసుకుంటున్నారు. అది మా బస్సులలో అయితే ఏం లేవు మేడం. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి ఒకసారి, రోడ్లు కానీ కరెంట్లు కానీ పైన చెత్త కానీ అంతా అలాగే ఉంది కాంగ్రెస్ టైంలో. బీఆర్ఎస్ టైంలో అయితే అట్లా లేదు. బీఆర్ఎస్ టైంలో మొత్తం క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. కాంగ్రెస్ టైంలో అసలు పట్టించుకోవడం లేదు. మా ఏరియాకి మా ఎమ్మెల్యే రావట్లేదు అసలు. అట్లా ఉంది మా ఏరియాలో. అంతే మేడం, ఏం లేదు. కాంగ్రెస్ అయితే జీరో. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మీరు ప్రజెంట్కి ఇప్పుడు ఉన్న టైంలో వెళ్ళి చూడండి, చెత్త ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. పబ్లిక్ చాలా టెన్షన్స్ పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు బిల్ అయితే టూ మచ్ మేడం. బీఆర్ఎస్ టైంలో కరెంటు బిల్లు నార్మల్గా మా 2 రూమ్లు మేడం 300-400 వచ్చేది. ఇప్పుడు 600-700 వస్తుంది నార్మల్ టైంలో. ఇప్పుడు కాంగ్రెస్ టైం వచ్చినప్పుడు లేదు మేడం. లేదు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వేరే గురించి మాట్లాడడం కాదు మేడం, మన గురించి మనం మాట్లాడదాము. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక 1 రూపీ కూడా రావట్లేదు, పింఛన్ కూడా రావట్లేదు. మా ఏరియాలో చాలా మంది పింఛన్లో కూర్చొని కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చుంటున్నారు, మీ సేవలు కూడా కూర్చుంటున్నారు. ఎవరు పింఛన్ ఇవ్వట్లేదు, 2500 కూడా రావట్లేదు. మహిళల పండుగ వస్తుందన్న పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చీరలు, కానీ సార్ ఓన్లీ మహిళా సంఘాల వాళ్ళకే మేము చీరలు ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎవరికి ఇది కరెక్ట్ కాదు మేడం. అట్లా మారడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో అందరికి ఇచ్చిన మేడం, అందరికి వచ్చినాయి చీరలు. అవి పెద్దదో చిన్నదో ఏదో ఒకటి మహిళలు అందరికి చేరినాయి. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఇప్పుడు ఒప్పుకున్న పనులు చేయాలి, కానీ ఒప్పుకున్న పనులు చేయకపోతే పద్ధతి కాదు. ముందు చెప్పుకోవడం కాదు, పనులు చేసి పెట్టాలి. దాన్ని బట్టి మనం చూడాలి. ప్రజల్లో టాక్ మొత్తం బ్యాడ్గా ఉంది మేడం కాంగ్రెస్ టైం అయితే. అది మెయిన్. ఎవరికి చేస్తున్నారో తెలియదండి, ఎవరికి చేస్తున్నారో తెలియదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అప్పుడు కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడిదక్కడే నీట్గా ఉంటుండే, ఏ రోడ్లు చూసినా ఎక్కడ చూసినా అంత బాగుండేది. ఇప్పుడైతే అంత లేదు. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు బై ఎలక్షన్ మళ్ళీ మీకు ఒక అవకాశం, ఏ పార్టీకి వేస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం. మంచిగా చేస్తుంది మేడం, పర్వాలేదు మేడం. ఇంతకుముందు కూడా పర్వాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగానే చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. సో మీ ఏరియాలో మళ్ళీ బై ఎలక్షన్ వస్తున్నాయి మేడం. కాకపోతే ఇంకా అంటే జూబ్లీహిల్స్లో కదా, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బాగా చేశాడు మేడం. ఇప్పుడు ఎవరు వచ్చినా జూబ్లీహిల్స్ని డెవలప్ చేయడం అనేది కోరుకుంటున్నాను, బాగా చేయాలి. మరి ఏ పార్టీకి ఓటేస్తారు? ఇంకా ఆబ్వియస్లీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ అయితే మాగంటి గోపీనాథ్ వైఫ్, ఆమెకే మేడం మా సపోర్ట్. తప్పకుండా మేడం. ఎందుకంటే ఇంకా వాళ్ళ భర్తకు చనిపోయాడు కాబట్టి అతను చాలా బాగా చేశాడు. మాగంటి గోపీనాథ్ చాలా బాగా చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి బాగా చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు వచ్చిన తర్వాత ఏరియా డెవలప్మెంట్ అయింది, మా కష్టాలు వినేవాళ్ళు అనేది విన్నాం. సో మరి మాగంటి గారి మీద ప్రేమతో వేస్తారా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ పైన ప్రేమతో వేస్తారా? వాళ్ళ అంటే మాగంటి గోపీనాథ్ బాగా చేశాడు కాబట్టి వాళ్ళ వైఫ్కి వేస్తాను మేడం. ఆమె కూడా బాగా చేస్తానని అనుకుంటున్నాం, నమ్మకం ఉంది. అది మేడం, అంటే గవర్నమెంట్ లేకున్నా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మంచిగా చేస్తారని అనుకుంటున్నాను. అది మేడం. మరి ప్రెజెంట్ గవర్నమెంట్ మీద హామీలు మీ ఇంట్లో ఎంతవరకు ఏ హామీలు? మాకైతే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అప్లై చేశాం మేడం, రాలేదు. ఇంకా అది ఎదురు చూస్తాం మేడం.